ఒక దళిత మహిళ ఆమె మైనర్ కొడుకును పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్లోని షాద్ నగర్లో జరిగింది. మహిళ అని కూడా చూడకుండా నేరం ఒప్పుకోవాలని ఆమె బట్టలు విప్పించి నిక్కరు తొడిగించి చితకబాదారు. 9వ తరగతి చదువుతున్న కొడుకు ముందే మగ పోలీసులు బూటు కాళ్లు తోలు బెల్టులతో కొడుతూ కర్కసత్వాన్ని చూపారు. స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలిని ఆమె కొడుకును అర్ధరాత్రి కారులో ఇంటికి తరలించారు. వారం తరువాత బాధితురాలు మీడియాకు తెలపడంతో 3rd డిగ్రీ ఘటన వెలుగులోకొచ్చింది. షాద్ నగర్ లోని అంబేద్కర్ కాలనీలో నివాసముండే నాగేందర్ ఇంట్లో 22 తులాల బంగారం 2 లక్షల నగదు చోరీకి గురైందని గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి పక్కన కూలి పని చేసుకుని బతికే సునీత భీమయ్య దంపతులను అనుమానించాడు. కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామరెడ్డి బృందం భీమయ్య సునీతను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ రోజు భీమయ్యను వదిలేసి 9వ తరగతి చదువుతున్న వాళ్ల కొడుకును పోలీస్ స్టేషన్ కు పిలిపించి తల్లితో పాటు లాకప్ లో కూర్చోబెట్టారు. దొంగతనం ఒప్పుకోవాలి అంటూ 3rd డిగ్రీ ప్రయోగించినట్లు బాధితురాలు తెలిపింది. తన కొడుకు ముందే బట్టలు విప్పించి చెడ్డీ తొడిగి కాళ్ల మధ్య కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చిత్రహింసలకు గురి చేశారు అని, కొడుకును కూడా అరికాళ్లపై రబ్బర్ బెల్టుతో కొట్టారు అని, పోలీసుల దెబ్బలకు తాళలేక మూర్ఛపోతే తన కొడుకుతో జండు బాంబ్ రాయించి ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని వివరించింది. అనారోగ్యంతోనే వారం పాటు తాము ఇంట్లో నుండి బయటకు రాలేదు అని, లాకప్ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అంటూ పోలీసులు బెదిరించారని వాపోయింది. నైట్ తీసుకుపోయి ఫస్ట్ మా ఆయనను కొట్టిండ్రు, ఆయనను బయటకు పంపి నన్ను తీసుకుపోయిండ్రు, బట్టలన్నీ విప్పేసిర్రు, ఆఫ్ నిక్కరేసి ఎడమకాలు అక్కడ చాపిర్రు, కుడికాలు ఇక్కడ చాపిర్రు, కట్టోటి పెద్దది పెట్టి చేతులు వెనక్కు కట్టేసి కాళ్ళు జాపించిండ్రు, కాళ్ళు కట్టేసి ఓ పెద్ద కట్టె పెట్టి ఓ సారు కాలు మీద కాలు పెట్టిండు, మేడం మధ్యలో నిలబడి నెత్తిరిక్కించుకున్నది, ఒకసారిను వెనక్కి కూర్చోబెట్టారు, ఇక కొడతా ఉండ్రు సారు, అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు, మస్తు కొట్టిర్రు సారు, బట్టలిప్పి కొట్టారు అంటే ఆడపిల్లను, నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా, నాకివి వద్దు సారు, మీ కాళ్ళు మొక్కి 10 రూపాయలు అడుక్కొని బతుకుతా గాని నేను ఇట్లాంటి పని చేయను, నాకు వెనక ఆపరేషన్ అయింది, నా మొగనికి పానం మంచిగా లేదు, నాకు కాలిరిగిపోయింది సారు అంటే నమ్ముతలేరు. ఓసారేమో ఎదను ఏసి తన్నిండు, దమ్మొస్తుంది నాకు మాట్లాడాలంటే, ఇష్టం వచ్చినట్లు పట్టాపట్టా సేయితోని కొట్టిర్రు, కాలు దగ్గరికి గుంజుకుంటే కాలు దగ్గరికి గుంజుకున్నావేమే అంటూ మళ్ళా కట్టేసి కొట్టిర్రు సారు. 9 నుంచి 2 గంటల వరకు కొట్టుడు నడిపియుడు, నాకు నడవనీకొస్తలేదు, నోరెండుకు పోతున్నది, కొంచెం నీళ్ల తడి చెయ్యండ్రంటే కొంచెం నీళ్ల తడి చేస్తుర్రు కొడుతుర్రు, ఓంబత్తీలు తెచ్చి ఒడ్డము ఖాళీ అని సారు వాళ్ళంటే, ఇంట్లో దానికైతే నేను వెళ్ళిపోతా అని మేడం వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నువ్వురా జరసేపు అని మేడానికి ఫోన్ చేసి రమ్మంటే నేనుండను, మీరట్లా చేశారంటే అని ఆ మేడం వెళ్ళిపోయింది. అందరూ మగ పోలీసోళ్లే కొట్టారు, ఒక్క ఆడపిల్ల మాత్రం నన్ను కొట్టలేదు, చేతులు ఏమననీకొస్తలేవు, కాళ్ళు దగ్గరకొస్తలేవు, చేతులు ఇట్లా వెట్టిపిచ్చి గాజులన్నీ పీకారు, ఆ దెబ్బలకు ఓపెన్ అయిపోయి ఎవరెవరి పేర్లో కూడా చెప్పానంట, నాకైతే మతిలేదు, మీ కాళ్ళు మొక్కుతా నా నెట్లనో బయటయ్యింది, ఈ దొంగతనం చేసినట్టుంటే నేనాన్నే చచ్చిపోతాను సారు, చక్కగా ఎంక్వైరీ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిండ్రో అదొక్కరు గుర్తు తెల్చిమను, నేను తీసుంటే నేను మీ ముందే చచ్చిపోతా, పెద్ద సార్ అనేటోళ్ళు ఎవరో ఏమో పెక్క తన్నీరు, దమ్మెల్తలేదని నిన్న దవాఖానాకు పోదామని అనుకున్నాం, బయటకు వెళ్ళనివ్వడం లేదు, పెట్రోల్ పోసి అంటు పెడతాం బిడ్డ, నువ్వెట్లా బయటికెళ్తావు, నీ మొగుణ్ణి నిన్ను నీ బిడ్డను నీ కొడుకును పెట్రోల్ పోసి అంటు పెడతాం, నువ్వెట్లా బయటకెళ్తావో చూస్తానే, మా బంగారం మాకు తెచ్చియను అంటే నేనేం చేస్తా సారు అని బాధితురాలు మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకుంది.